హాయ్ ఎవ్రీవన్, ఈరోజు వచ్చేసి ఈ ల్యాప్టాప్ బ్యాగ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. ఫస్ట్ పార్ట్లో వచ్చేసి మెజర్మెంట్స్ చూపించాను. ఎవరైనా కొత్తగా చూస్తే అక్కడ చూడండి. ఇలా 6x3 ఇంచెస్లో 6 పీసెస్ హ్యాండిల్ కోసం కట్ చేసుకోమన్నాను. వాటిల్లో 2 పీసెస్ కట్ చేయకుండా పక్కన పెట్టి మిగతా 4 పీసెస్ ఇలా మిడిల్లోకి కట్ చేసుకోవాలి. వీటిని హ్యాండిల్ కోసం ఉపయోగిస్తున్నాను. ఇప్పుడు హ్యాండిల్ ఎలా కుట్టాలో చూద్దాము. ముందుగా మిడిల్లో కట్ చేయని పీస్ పెట్టుకొని ఇలా కట్ చేసిన పీస్లు ఒకటి కింద ఒకటి పైన పెట్టి స్టిచ్ చేయాలి. ఇంకా మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఇప్పుడు చూడండి. ఇలా కింద ఒకటి పెట్టి మిడిల్లో ఫోల్డింగ్ పార్ట్ అంటే కట్ చేయింది ఫోల్డ్ చేసి పై వైపు పెట్టాం. తర్వాత కట్ చేసింది పైన పెట్టి స్టిచ్ చేస్తున్నాం. జాగ్రత్తగా వీడియో గమనించండి, క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ అయిపోయింది. ఇది హ్యాండిల్ కోసం అన్నమాట. ఇప్పుడు వీటిని తిప్పుతున్నాము. స్టిచ్చింగ్ లోపలికి వెళ్ళిపోతుంది. చూసారు కదా, ఇలా నీట్గా తిప్పాలన్నమాట. స్టిచ్చింగ్ అంతా అణిగేటట్టు తిప్పుకొని లోపల పార్ట్లో ఫోమ్ పెట్టాలి. ఇప్పుడు హ్యాండిల్ లోపల ఫోమ్ వస్తుంది, అందుకోసం ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, హ్యాండిల్ లోపల ఫోమ్ పెడుతున్నాము. ఇది సైజ్ వచ్చేసి జూట్ కంటే కొంచెం లోపలికి తీసుకోండి. ఇలా లోపల పట్టే విధంగా స్పాంజ్ తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఎక్కువ ఉంటే కట్ చేసుకోవాలి. ఇలా ఫోమ్ పెట్టేసి స్టిచ్ చేయాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత జాగ్రత్తగా వేసుకోండి. ఫోము ఎక్కువైనా జారిపోతుంది, అందుకని లోపలికి కట్ చేసుకొని కరెక్ట్గా పెట్టుకోండి. అలాగే పై పార్ట్లో కూడా ఫోము జూట్ కంటే తక్కువ సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా 2 హ్యాండిల్స్ కోసం ముందుగానే ఫోమ్ను కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడైతే ఇలా మిడిల్లో కూడా పెట్టాము. తర్వాత వచ్చేసి అటు సైడ్ హ్యాండిల్కి ఇలా మధ్యలో ఫోమ్ పెట్టేసి కుట్టుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, కొంచెం ఫోమ్ ఎక్కువైపోయింది, అందుకని మళ్ళీ కట్ చేసి మిడిల్లో కరెక్ట్గా స్టిచ్చింగ్కి వీలయ్యేటట్టే పెట్టుకోవాలి. కొంచెం కుట్టేటప్పుడు పైవైపు కొంచెం కర్వ్ తిప్పుకోవాలి. అది పిక్ మీకు మళ్ళీ చూపిస్తాను. మీకు ఇప్పుడు కర్వ్ తిరిగింది కనిపిస్తుంది అనుకుంటాను. ఇలా జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఇప్పుడైతే ఇది హ్యాండిల్ కుట్టడం అయిపోయింది. ఇప్పుడు చూస్తారు కదా, ఇక్కడ కర్వ్ ఉంది. ఆ కర్వ్ని ఇలా కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనికి పైపింగ్ సిల్క్ టేప్ వేయాలి. చూసారా, ఇలా సిల్క్ టేప్ ఉంటుంది. మీకు ఏమేమి కావాలో అన్నీ చెప్పిన దాంట్లో సిల్క్ టేప్ బండిల్ చూపించాను కదా, అదే ఇది. ఇలా 1 ఇంచ్ సిల్క్ టేప్ని ఇలా హ్యాండిల్కి చుట్టూరా కుట్టుకోవాలి. ఇక్కడ కార్నర్ తిప్పేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మూలలు తిప్పాలి. ఇలా సిల్క్ టేప్ కుట్టుకున్న తర్వాత హ్యాండిల్స్ రెడీ అయిపోయాయి. చూసారు కదా, పైపింగ్ వేసేటప్పుడు నీట్గా రావాలి. తర్వాత వచ్చేసి నేను 5 జిప్ పట్టీస్ అని మెజర్మెంట్స్ చెప్పాను కదా, వాటిని ఇలా ఒక ఫోల్డింగ్ చేసి అన్నిటినీ ఫస్ట్ కుట్టేసుకోవాలి. ఎందుకంటే మనము స్పీడ్గా వర్క్ చేయాలి అంటే ఇలా ఒకసారి ఫోల్డింగ్ మొత్తం కుట్టేసుకొని రెడీగా పెట్టుకొని జిప్ యాడ్ చేసుకుంటామన్నమాట. బల్క్గా కుట్టేటప్పుడు ఇలా ఫస్ట్ కంప్లీట్ చేసుకొని తర్వాత యాడింగ్ చేస్తే వర్క్ చాలా ఈజీగా అయిపోతుంది. ఇది ఆక్స్ఫర్డ్ జూట్ కాబట్టి ఇంకా వర్క్ స్పీడ్గా కావాలంటే ఇలా చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి 5 పట్టీలు ఇలా ఒక సైడ్ కుట్టడం కంప్లీట్ అయింది. ఇప్పుడు వచ్చేసి దీనికి జిప్ను యాడ్ చేస్తున్నాం. జిప్ను కట్టింగ్ చెప్పలేదు, కంటిన్యూగా పట్టీ ఎంత ఉందో అలా కంటిన్యూగా కుట్టేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత మనకి ఎన్ని జిప్ పట్టీలు వస్తాయంటే ఒకటి పాకెట్కి వస్తుంది, ఒకటి 2 వచ్చేసి పార్టిషన్స్కి వస్తాయి కదా,
అలా మొత్తం 3 జిప్ పట్టీలు రావాలి. ఇలా మనం కట్ చేసుకుంది మాత్రం 5 కదా, దాన్ని ఇలా 3 కుట్టుకున్నాక జిప్ను కట్ చేసుకొని ఇంకా 2 పట్టీలు మిగతా వాటికి యాడ్ చేస్తామన్నమాట. ఇప్పుడు చూసారు కదా, ఆడి వరకు కట్ చేసాము అంటే మిగతా పట్టీలు అటు సైడ్ జిప్కి యాడ్ అవుతాయి. అంటే పార్టిషన్స్ కదా, 2 పార్టిషన్స్ వస్తాయి కాబట్టి ఆ 2 పార్టిషన్స్కి ఈ పట్టీలు సరిపోతాయి. ఒకటి పాకెట్కి. ఇలా 2 జిప్ పట్టీలు రెడీ అయిపోయాయి. ఒకటి పాకెట్ పీస్కి రెడీ అయిపోయింది. చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. ఇలా 5 పట్టీలు తీసుకున్నాం, వాటిని 2 జిప్పులకు యాడ్ చేసి ఒకటి పాకెట్ పీస్ లాగా ఉంచేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి దీనికి రన్నర్స్ ఎక్కించాలి. రన్నర్స్ ఎక్కించే విధానం చూడండి ఒకసారి. ఇలా లావ్ వైపు ఉంచి కరెక్ట్గా నెట్టినట్టు ఉంటే లోపలికి రన్నర్ ఎక్కుతుంది ఈజీగా. చూసారు కదా, బాగా గమనించండి. కొత్తగా చూసే వాళ్ళకు కొంచెం ప్రాక్టీస్ అవుతేనే వస్తాయి. ఇప్పుడు వచ్చేసి నేను పాకెట్ పీస్కి కొంచెం డిజైన్ పార్ట్లుగా ఇది ఇవ్వాలనుకుంటున్నాను. అందుకని ఒక 5 ఇంచెస్లో ఇలా డిజైన్ పార్ట్ తీసుకున్నాను. అక్కడ ఏదైనా మన ఇష్టం వచ్చినట్టు యాడ్ చేసుకోవచ్చు. అంటే కస్టమర్ చాయిస్ అనమాట. లోగోస్ వేపిస్తారు కొంతమంది కలంకారీ క్లాత్స్ వేపిస్తారు. అలా చాయిస్ని బట్టి ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇలా నేను ఒక డిజైన్ పీస్ తీసుకొని ఒక 6 ఇంచెస్లో యాడ్ చేశాను. ఇప్పుడైతే అది పాకెట్ పీస్కి యాడింగ్ చేస్తున్నాము. చూడండి, ఇలా పాకెట్ పీస్కి డిజైన్ పట్టి యాడింగ్ అయిపోయింది. ఇది వచ్చేసి మనకి పాకెట్ పీస్ అనమాట. పాకెట్ పీస్ మెజర్మెంట్స్ ఫస్ట్ పార్ట్లో చెప్పాను కదా, గమనించుకోండి. ఇప్పుడు వచ్చేసి దీనికి మిడిల్లో నాచ్ పెడుతున్నాము. పై వైపు ఇలా కింది వైపు 2 సైడ్స్ మిడిల్ నాచి మర్చిపోవద్దు. ఇప్పుడు వచ్చేసి పైపింగ్ కుడుతున్నాము. ఇలా ప్లాస్టిక్ పైప్ ఉంటుంది కదా, ప్లాస్టిక్ పైపింగ్, దానికి కంప్లీట్గా సిల్క్ టేపు ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇది కుట్టేటప్పుడు పాదం మార్చుకొని కుట్టుకోవాలి. చూడండి, అది కూడా చూపిస్తాను. ఇలా మొత్తం ఒక బండిల్స్ అలా కుట్టేసుకుంటాము ముందే, ఎక్కువ ఆర్డర్ ఉంటే. ఇలా జాగ్రత్తగా కుట్టుకోండి. ఇప్పుడైతే పైపింగ్ పాదం మార్చేది చూపిస్తున్నాను. ఇది వచ్చేసి నార్మల్ కదా, ఇది వచ్చేసి పైపింగ్ కుట్టేటప్పుడు వాడే పాదం అన్నమాట. చూడండి, కింద చిన్న ఘాటులాగా ఉంటుంది. ఇది పైపింగ్ పాదం అంటాము. దీన్ని ఫిట్ చేసుకొని బ్యాగ్ను కుట్టాలి అన్నమాట. అప్పుడు కరెక్ట్గా ఫిట్ అయ్యి నీట్గా బ్యాగ్ వస్తుంది. ఇప్పుడైతే ఇది పైపింగ్ పాదం ఫిట్టింగ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి పాకెట్ పీస్కి పైపింగ్ యాడ్ చేస్తున్నాం. చూడండి, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. పైపింగ్ వేసేటప్పుడంతా కొంచెం జాగ్రత్తగానే వేసుకోండి. ప్రాక్టీస్ మీద మాత్రమే ఇది పైపింగ్ వేయడం వస్తుంది. చూడండి, ఇక్కడ కర్వ్ అనేది ఇలా పాకెట్ పీస్కి తిప్పాలి అన్నమాట. మూలలు అనేది ఎంత నీట్గా తిప్పితే బ్యాగ్ అంతా బాగా అందంగా వస్తుంది. ఇలా 4 వైపులా మూలలు జాగ్రత్తగా తిప్పుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా పైపింగ్ అనేది వేయాలి. ఇది కొంచెం ప్రాక్టీస్ అవుతేనే నీట్గా వస్తుంది. ఇలా అయిపోయాక చిన్న జూట్ ముక్కను తీసుకొని ఇలా పైపింగ్ ఊడకుండా ఇలా పెట్టేసి స్టిచ్చింగ్ వేయాలి. చూసారు కదా, ఇలా పైపింగ్ అయితే పాకెట్ పీస్కి వేయడం కంప్లీట్ అయింది. తర్వాత దాన్ని ఇలా వెనక్కి వైపుకి తిప్పుకోవాలి. చూస్తున్నారు కదా, అప్పుడు నీట్గా ఫినిషింగ్ కనిపిస్తుంది. తర్వాత వచ్చేసి దీన్ని ఎక్స్ట్రా ఉంది కదా, మొత్తం లైనింగ్ అండ్ పాకెట్ పీస్ ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి. మీకు వీడియో నిదానంగా చూస్తే దాదాపుగా అర్థమవుతుంది. ఇలా పాకెట్ పీస్ రెడీ అయిపోయింది. ఫస్ట్ పాకెట్ పీస్ తీసుకున్నాం, డిజైన్ పట్టి యాడ్ చేసాం, తర్వాత లైనింగ్ పెట్టాం, పైపింగ్ వేసాము. ఇప్పుడైతే దానికి జిప్ పట్టి గజిట్ని యాడ్ చేయాలి. పాకెట్ పీస్కి జిప్ పట్టి ఒక సైడ్ కుట్టకుండా ఉంది కదా, అది తీసుకోవాలి. తర్వాత దాని గజిట్ మెజర్మెంట్స్ ఫస్ట్ పార్ట్లో ఉన్నాయి, చూసుకోండి.
ఇప్పుడు వచ్చేసి ఒకసారి ముందుగానే ఇలా చెక్ చేసుకోవాలి పైపింగ్ జిప్ పట్టిని గజిట్ని యాడింగ్ ఎంత వరకు వస్తుందో చూసుకొని అలా చెక్ చేసుకున్న తర్వాత రెండు వైపులా ఇలా కుట్టేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఇలా గజిట్ జిప్ పట్టి యాడింగ్ అయితే కంప్లీట్ అయింది. వీటికి మిడిల్లో నాచెస్ పెట్టుకోండి. ఇలా గజిట్ వైపు పెట్టాలి, అలాగే జిప్ పట్టి వైపు కూడా మిడిల్లో చూసుకొని నాచెస్ పెట్టాలి. ఇలా నాచెస్ కరెక్ట్గా కలిపినప్పుడే మనకి బ్యాగ్ అనేది కరెక్ట్గా స్టిచ్చింగ్ అవుతుంది. లేదంటే అటు సైడు ఇటు సైడు పక్కకి వెళ్ళినట్టు కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇలా కొంచెం ఫోల్డింగ్ చేసుకోండి. ఇప్పుడు జిప్ పట్టి ఉంది కదా అక్కడ అన్నమాట. ఇది మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను, జాగ్రత్తగా గమనించుకోండి. ఇలా కొంచెం కుట్టుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని పైన ఇలా జిప్ పట్టిని పాకెట్ పీస్ని పెట్టి కింద జిప్ పట్టిని పెట్టి ఇలా పాకెట్ పీస్కి గజిట్ పీస్ యాడ్ చేస్తున్నాం అన్నమాట. చూడండి, ఇలా 4 వైపులా కరెక్ట్గా మనం ఎలా పైపింగ్ చేసామో అలా సేమ్ తిప్పుతూ దీన్ని కూడా యాడ్ చేసాం అంటే చుట్టూ బార్డర్ యాడింగ్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇది కొంచెం ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా కంటిన్యూగా చెప్తున్నాను కొంచెం, అందుకని జాగ్రత్తగా గమనించుకోండి వీడియోను. ఇప్పుడైతే పాకెట్ పీస్కి జిప్ పట్టి అండ్ గజిట్ రెండు యాడింగ్ కంప్లీట్ అయిపోతున్నాయి. ఇలా మూలలు తిప్పేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా జారకుండా పట్టుకోవాలి. ఇప్పుడైతే ఇడికి కంప్లీట్ అయింది. చూసారు కదా, దీనికి ఇంకా స్టిచ్చెస్ బయటికి కనిపించకుండా ఇలా నాన్ ఓవెన్ని ఒక 2 ఇంచెస్లో కట్ చేసుకొని మళ్ళీ కుట్టిన దానిపైనే ఇలా క్లోజ్ చేస్తూ స్టిచ్చెస్ ఊడిపోకుండా మళ్ళీ ఒకసారి ఇలా నాన్ ఓవెన్తో కవర్ చేయాలన్నమాట. అప్పుడు అనేది బ్యాగ్ నీట్ ఫినిషింగ్గా తెలుస్తుంది. లేదంటే ఇలా కుట్లన్నీ బయటికి కనిపిస్తాయి, అంతగా ఫినిషింగ్ బాగోదన్నమాట. ఇలా నాన్ ఓవెన్ని ఒక 2 ఇంచెస్ సైజులో పొడవుగా కట్ చేసుకోండి, ఎంత వీలైతే అంత. అలా కంటిన్యూగా ఉన్నప్పుడు ఈజీగా ఇది కుట్టడానికి వీలవుతుంది. చూసారు కదా, మూలలు తిప్పేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి పైపింగ్. ఇలా ఇక్కడికైతే ఇప్పుడు పైపింగ్ కూడా నాన్ ఓవెన్తో వేయడం అయిపోయింది. చూసారు కదా, ఇప్పుడు స్టిచ్చెస్ అనేవి బయటికి ఎక్కడా కనిపించట్లేదు. ఇలా పాకెట్ పీస్ కంప్లీట్ అయింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ పై వైపు కొంచెం నాన్ ఓవెన్ ఎక్స్ట్రా ఉంది కదా, అదంతా ఇలా కట్ చేసుకోవాలి. మరీ చిన్నది తీసుకుంటే కుట్టడానికి కష్టంగా ఉంటుంది, అందుకని ఒక 2 ఇంచెస్ పైనే తీసుకోండి. అప్పుడు కుట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది. తర్వాత ఎక్స్ట్రా ఉన్నది ఇలా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇలా రెడీ అయింది. చూడండి, పాకెట్ పీస్కి గజిట్ జిప్ పట్టి యాడింగ్ అయితే కంప్లీట్ అయింది. అలాగే దాన్ని క్లోజ్ చేస్తూ నాన్ ఓవెన్తో పైపింగ్ కూడా కంప్లీట్ అయింది. చూసారు కదా, ఇప్పుడు వచ్చేసి ఇలా కుట్టిన దాన్ని తిప్పితే పాకెట్ పీస్ రెడీ అయినట్టు మీకు తెలిసిపోతుంది. చూసారు కదా, ఇప్పుడైతే ఇది పాకెట్ పీస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి, తర్వాత వచ్చేసి మెయిన్ పీసెస్ తీసుకోండి. మెయిన్ పీసెస్ మెజర్మెంట్స్ ఫస్ట్ వాటిలో ఉన్నాయి, చూడండి ఒకసారి. ఇప్పుడు వచ్చేసి ఇలా మెయిన్ పీస్ పైన పాకెట్ పీస్ యాడింగ్ చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, వీటికి కూడా మిడిల్ నాచెస్ పెట్టుకోండి. అంటే మిడిల్ ఎంత కరెక్ట్గా పెడితే బ్యాగ్ అనేది అంత నీట్గా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి పాకెట్ పీస్ని ఇలా మెయిన్ పీస్కి యాడింగ్ చేస్తున్నాము. ఇలా చూడండి, మూలలు పట్టుకునేటప్పుడు ఇలా జాగ్రత్తగా పట్టుకొని స్టిచ్చింగ్ వేయాలి. అంటే మెయిన్ పీస్ పైన పాకెట్ పీస్ని యాడ్ చేస్తున్నాము, అప్పుడు ఇలా చేసుకోవాలి. ఇప్పుడు వీడియో మీకు చూస్తుంటే అర్థమవుతుంది ఎలా పట్టుకోవాలో. నేను చాలా నిదానంగా తీశాను ఈ వీడియో అంతా, గమనించుకోండి. ఇది ఎంత చెప్పినా అర్థం కాకపోవచ్చు, ఒకసారి ప్రాక్టీస్ చేస్తేనే ఈ బ్యాగ్ అనేది బాగా అర్థమవుతుంది. ఇలా కుట్టేటప్పుడు పాకెట్ పీస్ని యాడ్ చేసేటప్పుడు ఇలా మూలలు పీస్కి కరెక్ట్గా అన్ని మూలలు సమానంగా ఉన్నాయా లేదా చూసుకుంటూ
ఎటు సైడ్ అయినా పక్కకి వెళ్ళకుండా చక్కగా పట్టుకొని, అంటే క్రాస్ పక్కకి వెళ్ళకుండా, అంటే మెయిన్ పీస్కి పాకెట్ పీస్ యాడ్ అయినప్పుడు ఒక్కొక్కసారి మిడిల్ కరెక్ట్గా చూసుకోకపోతే బ్యాగ్ అంతా పక్కకు పోయినట్టు కనిపిస్తుంది అనమాట. అందుకని చాలా జాగ్రత్తగా కరెక్ట్గా పట్టుకొని ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూసారు కదా, 4 వైపులు చూసుకుంటూ పీస్ని యాడ్ చేసాం. ఇప్పుడైతే చూడండి, మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. ఇలా మెయిన్ పీస్కి పాకెట్ పీస్ యాడ్ అయిపోయింది. చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి దీనికి కింద వైపు లైనింగ్ పెట్టాము, పైన హ్యాండిల్స్ కుట్టాము కదా మనము, హ్యాండిల్స్ని కూడా యాడ్ చేస్తున్నాము. మిడిల్ నాచికి అటు 3 ఇటు 3 ఇంచెస్లో తీసుకున్నాను. అలా హ్యాండిల్స్ కూడా యాడింగ్ చూడండి. హ్యాండిల్స్ ప్రతిసారి 2 సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాతనే ఇలా హ్యాండిల్స్ని యాడ్ చేసుకోవాలి. మిడిల్ నాచ్ నుంచి అటు 3 ఇటు 3 తీసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇది మెయిన్ పీస్కి యాడింగ్ అవుతుంది. చూడండి, ఇలా హ్యాండిల్స్ని కరెక్ట్గా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. కింద నాన్ ఓవెన్ కూడా యాడ్ చేసాము. అలా 2 పార్ట్స్కి 2 మెయిన్ పీసెస్ అని చెప్పాను కదా, ఫ్రంట్ వైపు బ్యాక్ సైడ్ పీసెస్ అవి. వాటికి రెండిటికి ఇలానే హ్యాండిల్స్ అనేటి యాడింగ్ చేసుకోవాలి. దీనికి కూడా కింద వైపు నాన్ ఓవెన్ పెట్టేసి మిడిల్లో నాచెస్ పెట్టుకొని యాడింగ్ చేస్తున్నాము. ఇలా 2 పీసెస్కి మెయిన్ పీసెస్కి హ్యాండిల్స్ యాడింగ్ కంప్లీట్ అయింది. చూసారు కదా. ఇవి కొంచెం హ్యాండిల్స్ ఎటువైపు పెట్టేది చూసుకొని పెట్టుకోండి. దాదాపుగా వీడియోను జాగ్రత్తగా గమనించుకుంటూ బ్యాక్ స్టిచ్ చేసుకోండి, బాగా అర్థమవుతుంది. ఒక్కొక్కసారి చెప్పేటప్పుడు కొంచెం తప్పుపోవచ్చు, కానీ వీడియోను జాగ్రత్తగా గమనించండి, చాలా వరకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడైతే ఇలా హ్యాండిల్స్ యాడ్ చేసిన తర్వాత పాకెట్ పీస్కి మళ్ళీ కింద వైపు పైపింగ్ యాడ్ చేస్తున్నాము. చూడండి, ఇలా కింద వైపు పైపింగ్ యాడింగ్ అవుతుంది. ఇలా మూలలు జాగ్రత్తగా తిప్పుకోండి. ఇది ప్రాక్టీస్ మీద మాత్రమే వస్తుంది, గమనించుకోండి. ఇలా పైపింగ్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకుంటూ వెళ్ళాలి. పైపింగ్ నీట్గా రాకపోతే బ్యాక్ ఫినిషింగ్ కూడా నీట్గా రాదు. అందుకని పైపింగ్ కొంచెం ప్రాక్టీస్ చేస్తేనే ఇలాంటి బ్యాగ్స్ కుట్టడానికి బాగా వస్తుంది. ఇలా హ్యాండిల్ పైన కూడా పెట్టి పైపింగ్ వేయాలి. హ్యాండిల్ కింద వైపు ఉంటాయి, పైపింగ్ అనేది పైన ఉంటుంది. అప్పుడు హ్యాండిల్ స్టిచ్చింగ్ కూడా బాగా గట్టిగా ఉంటుంది. చూసారు కదా, కింద వైపు ఇలా మూలలు తిప్పేటప్పుడు మాత్రం అన్నీ జాగ్రత్తగా పట్టుకొని, అంటే పాకెట్ పీస్ కూడా ఉంది కదా పై వైపు, అది కూడా జాగ్రత్తగా చూసుకుంటూ పట్టుకొని వేయండి. ఇలా చివరి వైపు ప్రతిసారి పైపింగ్ కంప్లీట్ అయినాక ఇలా జూట్ది చిన్న ముక్క అంటూ తీసుకొని ఇలా క్లోజ్ చేయాలి. ఇది క్లోజింగ్ చేసే పద్ధతి అన్నమాట. ఇలా లేదంటే అది పైపింగ్ ఊడిపోతుంది. జూటే ప్రిఫర్ చేయండి. చిన్న చిన్న క్లాతులు అలాంటివి అయితే అవి ఎమ్మటే కొన్ని రోజులకి పైపింగ్ తగులుకొని చినిగిపోతాయి. సిల్క్ టేప్ లాంటివి పెడతారు చాలామంది, అది వద్దు, అది ఎమ్మటే త్వరగా పాడైపోతుంది. ఇప్పుడైతే ఇలా స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది. కింద వైపు కూడా పైపింగ్, దాన్ని మళ్ళీ ఇలా అనుకోవాలి. ఇలా తిప్పినప్పుడే అది కట్ చేయడానికి నీట్గా వస్తుందన్నమాట. కట్ చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి. కంప్లీట్గా ఎడ్జ్కి కట్ చేస్తే మాత్రం కుట్టిన బ్యాగ్ అంతా పాడైపోయినట్టే. ఎందుకంటే అది లోపల స్టిచ్చింగ్ చేయడానికి మళ్ళీ రాదు నీట్గా. అందుకని కట్ చేసేటప్పుడు కూడా కొంచెం మరీ లోపలికి కాకుండా కొంచెం పైపింగ్ కంటే కొంచెం ఒక 1/2 హాఫ్లో హాఫ్ అనమాట, అలా చూసుకుంటూ కట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి సెకండ్ పార్ట్ కూడా, అంటే బ్యాక్, ఇప్పుడు ఫ్రంట్ పీస్ అయిపోయింది కదా, బ్యాక్ పీస్ కూడా మెయిన్ పీస్కి ఇలా పైపింగ్ వేస్తున్నాము. ఇలా మూలలు మాత్రం చాలా ప్రాక్టీస్ మీద నీట్గా వస్తాయి. ఇలా సెకండ్ పార్ట్ బ్యాక్ పీస్ కూడా ఇలా పైపింగ్ అనేది వేస్తున్నాము. చూడండి, తర్వాత వచ్చేసి దీనికి కూడా
సేమ్ పైపింగ్ వేసే పద్ధతి అన్ని బ్యాగ్స్కి ఇంతే ఉంటుంది. అదేంటే నీట్గా రావాలంటే ప్రాక్టీస్ చేస్తేనే ఈ బ్యాగ్ అనేవి ఫినిషింగ్ బాగా వస్తుంది. ఇలా ఇది కూడా పైపింగ్ వేయడం కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు దీనికి కూడా జూట్తో క్లోజ్ చేసాము. చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, అలా జూట్ చిన్న ముక్క పెట్టేసి క్లోజ్ చేసాము. దాన్ని సేమ్ ఇలానే తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి. చూడండి తిప్పాం కదా, మళ్ళీ దీన్ని కంప్లీట్గా ఎక్స్ట్రా అంతా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటికి వచ్చేసి మళ్ళీ గజిట్స్ యాడ్ అవుతాయి. అంటే ఇప్పుడు బ్యాక్ పీస్కి హ్యాండిల్ పెట్టి పైపింగ్ కుట్టడం అయింది. అలాగే ఫ్రంట్ పీస్కి పాకెట్ పీస్ యాడింగ్ అయిపోయింది. ఇప్పుడు గజిట్ పీసెస్ ఉన్నాయి కదా, ఒక గజిట్కి ఏమో బకిల్స్ పెడతాము, ఒక గజిట్కి ఏమో పెట్టమన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఒక జిప్ పట్టి ఒక గజిట్ తీసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి. అంటే రెండిటిని యాడ్ చేస్తున్నాం అన్నమాట. చూడండి జిప్ పట్టి కింద ఉంది, పైన గజిట్ ఇలా కంటిన్యూగా పెట్టేసి యాడ్ చేసుకున్నాము. తర్వాత మళ్ళీ తిప్పి దానిపైన ఒక స్టిచ్ వేస్తాము. చూసారు కదా. ఇప్పుడు సెకండ్ గజిట్ కూడా తీసుకొని సెకండ్ జిప్ పట్టి తీసుకొని ఇలా మధ్యలో బకిల్స్ పెట్టాలన్నమాట. ఒక 5 ఇంచెస్లో సిల్క్ టేప్ తీసుకొని ఇలా బకిల్ పెట్టాలి. ఇలా బకిల్ పెట్టిన తర్వాత పైన గజిట్ పీస్ పెట్టాలి. జిప్ పట్టికి గజిట్కి మధ్యలో ఒక పార్ట్కి బకిల్ వస్తుందన్నమాట. అంటే అది బ్యాగ్కి అడ్జస్ట్మెంట్ కోసం అన్నమాట. ఇలా పెడతాము. చూసారు కదా, జాగ్రత్తగా గమనించుకోండి, ఇది ఒక్కటి మిస్ అవ్వద్దు. హ్యాండిల్ అడ్జస్ట్మెంట్కి ఇది ఇలా పెట్టాలి. చూడండి ఇలా పెట్టిన తర్వాత ఇలా రెండిటిని కలుపుతూ స్టిచ్ వేసాం. చూసారు కదా. ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే జిప్ పట్టి మధ్యలో అడ్జస్ట్మెంట్ బకిల్ ఉంటుంది, దానికి అడ్జస్ట్మెంట్ అది టేప్ వస్తుంది అనమాట. ఇలా బకిల్, ఇలా గజిట్ ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి వీటి అన్నిటినీ కట్ చేసుకొని మళ్ళీ ఇంకొక సైడ్ పై వైపు కూడా స్టిచ్ వేయాలి. చూసారు కదా. ఇప్పుడు ఇలా ఓపెన్ చేస్తే పై వైపుకి వచ్చేస్తుంది. ఇది ఒక పార్టిషన్కి జిప్ పట్టి గజిట్ అనమాట. ఇది ఇంకొక పార్టిషన్కి జిప్ పట్టి గజిట్. ఇలా ఈ రెండింటిని యాడింగ్ చేస్తే బ్యాగ్ రెడీ అయిపోతుంది. చూసారు కదా. ఇలా ఇవి స్టిచ్ చేసుకోవాలి. కొంతమంది వీటిని బార్డర్స్ అని కూడా అంటారు, జిప్ పట్టి అండ్ గజిట్. ఇలా బ్యాగ్ చుట్టూ వస్తుంది కదా, అందుకని వీటికి కూడా ఖచ్చితంగా మిడిల్లో నచ్చేసి పెట్టుకోవాలి. గజిట్ వైపు అండ్ జిప్ పట్టి వైపు ఇవి ఎంత కరెక్ట్గా యాడింగ్ చేస్తే అంత నీట్గా బ్యాగ్ వస్తుంది. ఇలా చూసుకోండి, మిడిల్లో కుట్టిన కాడి నుంచి మిడిల్లో అటు ఇటు చూసుకుంటూ మిడిల్ నాచెస్ పెట్టుకోవాలి. అంటే అది ఒక మార్కింగ్ లాగా మనకి కరెక్ట్గా బ్యాగ్ కుట్టడానికి ఒక మార్కింగ్ అనమాట. ఇప్పుడు ఇలా మిడిల్ పట్టుకొని ఇలా మార్కింగ్స్ అయితే మిడిల్ నాచెస్ అయితే పెట్టుకున్నాము. చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి ఇలా మధ్యలో బకిల్స్ పెట్టని పార్ట్ని తీసుకొని ఇలా ఒక సైడ్ పైపింగ్ యాడ్ చేసుకోవాలి. దీనికి చూస్తున్నారు కదా. అంటే ఒక సైడ్ పార్ట్కి ఇది నేను పైపింగ్ అనేది యాడింగ్ చేస్తున్నాము. ఇప్పుడు చూడండి, మధ్యలో గజెట్కి జిప్ పట్టికి మధ్యలో బకిల్ లేదు కదా, ఆ పార్ట్కు ఇలా పైపింగ్ను యాడ్ చేస్తున్నాము. వీడియో అంతా చాలా జాగ్రత్తగా గమనించుకోండి, ఇది బాగా అర్థమవుతుంది. ఇది కంటిన్యూగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన వీడియో. కొంచెం ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. ఇప్పుడైతే మళ్ళీ ఇలా పైపింగ్ ప్రతిసారి కట్ చేస్తే అక్కడ ఒక చిన్న జూట్ ముక్కను యాడ్ చేస్తూ వెళ్ళాలి. ఇలా క్లోజ్ చేయాలన్నమాట. అప్పుడు అది పైపింగ్ అనేది ఊడకుండా ఉంటుంది. ఇలా అయితే పైపింగ్ కుట్టడం బార్డర్కి కంప్లీట్ అయింది. అది తీసుకొని ఇప్పుడు ఇలా ఒక బ్యాక్ సైడ్ పీస్ ఉంది కదా, అంటే మెయిన్ పీస్లో ఒక పీస్ అనమాట బ్యాక్ సైడ్ది. ఇప్పుడు ఇలా పెట్టుకోవాలి. గజెట్ మిడిల్ నాచ్ పెట్టి
మెయిన్ పీస్ మిడిల్ నాచ్ పట్టుకొని మిడిల్లో స్టార్ట్ చేసి ఇలా మూలలు ఇలా తిప్పుకుంటూ స్లోగా కుట్టాలి. పైపింగ్ ఉంటుంది కదా కింద, కరెక్ట్గా అలా పట్టుకుంటూ 4 వైపులు సమానంగా చూసుకుంటూ ఇలా పైపింగ్ యాడ్ చేస్తూ రావాలి. ఇలా అప్పుడప్పుడు యాడ్ చేసేటప్పుడు కొంచెం అక్కడక్కడ ఒకసారి గజిట్ జిప్ పట్టి యాడింగ్ అయిపోయినాక కొంచెం లూజ్ రావచ్చు. అలా ఒకసారి ముందే చెక్ చేసుకొని యాడింగ్ చేసుకోండి. ఏదైనా ముందే చెక్ చేసుకుంటే మళ్ళీ బ్యాగ్ అంతా ఇప్పకుండా ఉండొచ్చు. చెక్ చేయకుండా ఒకసారి పెట్టేసామనుకో, ఎక్కడన్నా లూజ్గా ఉందంటే చాలా కష్టమవుతుంది. అందుకే ముందే ఒకసారి చెక్ చేసుకొని ఇలా పీస్కి మెయిన్ పీస్కి యాడింగ్ చేసుకోండి. అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది బ్యాగ్. చూసారు కదా, ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి వచ్చేసి స్టిచెస్ బయటికి కనిపించకుండా చూస్తున్నారు కదా, ఇలా ఒక పీస్కి బార్డర్ రెడీ అయిపోయింది. అంటే గజిట్ జిప్ పట్టి యాడింగ్ అయిపోయింది. ఇప్పుడు స్టిచెస్ కనిపించకుండా నాన్ ఓవెన్తో దీన్ని క్లోజ్ చేస్తున్నాము. చూస్తున్నారు కదా, నాన్ ఓవెన్ పట్టుకునే విధానం కూడా మీకు బాగా అర్థమవుతుంది. ఈ వీడియో చాలా స్లోగా తీసాము. ఆల్మోస్ట్ 4 అవర్స్ పట్టింది. నాకు వాయిస్ ఇవ్వడానికి కూడా ఒక 1 అవర్ పట్టింది. కంటిన్యూగా 1/2 అవర్ పైన ఇచ్చాం కదా. కొంచెం జాగ్రత్తగా వీడియో గమనించుకుంటూ ఉండండి, బాగా అర్థమవుతుంది. ఇదైతే ఇలా పైపింగ్ వేసుకోవాలి. చూసారు కదా, ఇది ఆల్మోస్ట్ 5 మంత్స్ నుంచి ఈ బ్యాగ్ నన్ను కుట్టి చూపించమంటున్నారు. కానీ నాకు టైం అంతగా ఈ బ్యాగ్కి చాలా టైం పడుతుంది కదా, అందుకే చూపించలేకపోయాను. ఇలా అయితే బ్యాగ్కి పైపింగ్ కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, ఏ బ్యాగ్కైనా మనం ఇంతే వేస్తాము పైపింగ్ వేసేటి అని. కొంచెం బేసిక్ అర్థమవుతే ఆల్మోస్ట్ బ్యాగ్ అన్ని చాలా ఈజీగా స్టిచ్చింగ్ వేసుకోవచ్చు. ప్రాక్టీస్ మీద ఇంకా బాగా ఫినిషింగ్ వస్తాయి. ఓకే, ఇంతవరకు అయితే ఒక సైడ్ బార్డర్ కంప్లీట్ అయింది. ఇలా దాన్ని క్లోజ్ చేస్తూ నాన్ ఓవెన్తో కూడా స్టిచ్చింగ్ అయిపోయింది. తర్వాత ఎక్స్ట్రా ఉన్న నాన్ ఓవెన్ కట్ చేస్తున్నాము. ఇలా కంప్లీట్గా కట్ చేసుకుని పెట్టుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా దీన్ని కూడా తిప్పుకోవాలన్నమాట. చూసారా, ఇప్పుడు మీకు చాలా వరకు అర్థమవుతుంది అనుకుంటా. ఒక పార్ట్ అయితే పాకెట్తో కంప్లీట్ అయింది, ఇంకొక పార్ట్ అయితే ఇలా బ్యాక్ సైడ్ పీస్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి ఈ 2 పీసెస్ని యాడ్ చేస్తామన్నమాట. ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు పైపింగ్ కనిపిస్తుంది కదా మీకు, ఈ పీస్ కుట్టిందంతా జాగ్రత్తగా గమనించుకోండి వీడియో. ఇప్పుడు వచ్చేసి ఒక సైడ్ బార్డర్ యాడ్ అయిపోయింది కదా, ఇంకొక సైడ్ బార్డర్ ఉంటుంది కదా, అంటే జిప్ పట్టి గజిట్ అనమాట. సేమ్ ఇప్పుడు కూడా పాకెట్ పీస్కి ఇలా యాడ్ చేస్తున్నాం. పాకెట్ పీస్ ఇచ్చిన మెయిన్ పీస్కి అనమాట. ఇలా అంటే ఇది బార్డర్ అనేది మధ్యలో బకిల్స్ ఉన్న బార్డర్ అనమాట. బకిల్స్ పెట్టాం కదా జిప్ పట్టికి గజిట్కి మధ్యలో, ఆ బార్డర్ని దీనికి యాడ్ చేస్తున్నాము. చూడండి, సేమ్ ఇది కూడా అలాగే స్లోగా మూలల వైపు తిప్పుకుంటూ కుట్టుకోవాలి. ఇవి బ్యాగ్స్ అన్నీ ఇలా గజిట్స్ కుట్టేటివన్నీ, పైపింగ్ వేసేటివన్నీ ఇలానే మూలలు మాత్రం నిదానంగా కుట్టుకోవాలి. ఇలా అయితే దీనికి కూడా ఒక సైడ్ బార్డర్ కుట్టడం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూసుకుంటూ కుట్టుకోండి, మీకు వీడియోలో కూడా కనిపిస్తుంది అనుకుంటాను. ఒక సైడ్ కుట్టేటప్పుడు ఇంకొక సైడ్ ఎంతవరకు సరిపోతుందా అని చెక్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఏదైనా లూజ్గా అనిపించినప్పుడు దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలన్నమాట. ఎక్కువ రాదు, ముందే మెజర్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఎక్కడైనా వస్తే ఇలా తేడా ఏమన్నా వస్తే అడ్జస్ట్ చేసుకోవాలి ముందే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పైపింగ్ వేసాము. ఇంకా అదంతా వీడియో తీయలేదు, యాజ్ ఇట్ ఈజ్గా పైపింగ్ వేయడం తెలుసు కదా, నాన్ ఓవెన్తో కవర్ చేయడం అనమాట. ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది. ఎక్స్ట్రా అంతా కట్ చేసాము మళ్ళీ. ఇప్పుడు ఇలా 2 బార్డర్స్ కుట్టడం అయిపోయింది. అంటే 2 పార్టిషన్స్ చేస్తున్నాం కాబట్టి ఇలా కుట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇలా పాకెట్ పీస్ కుట్టిన దాంట్లో బ్యాక్ పీస్ని ఇలా పట్టుకోవాలి. ఇదొక్కటి చాలా వరకు జాగ్రత్తగా చూడండి. చూస్తున్నారు కదా,
ఇలా పెట్టి ఈ రెండిటిని కలిపేస్తున్నాను అనమాట. కింద పాకెట్ పీస్ది మెయిన్ పీస్ ఉంది, పైన బ్యాక్ పీస్ మెయిన్ పీస్ ఉంది. ఇలా రెండు మిడిల్లో కరెక్ట్గా చూసుకోండి. ఎక్కడైనా మిడిల్కి మార్కింగ్ పెట్టుకున్నాయని కరెక్ట్గా కుడితే బ్యాగ్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ పైపింగ్ని పట్టుకొని కిందది పీస్ని రెండు కరెక్ట్గా పైపింగ్ మీద యాడ్ చేస్తున్నాము. రెండు కలిపి కరెక్ట్గా కుట్టుకోవాలి పైపింగ్తో సహా. కింద పైపింగ్ ఉంటుంది కదా, ఒక సైడ్ కుట్టుకున్నాం కదా బార్డర్కి, అదనమాట. ఆ రెండింటికి మధ్యలో కనిపిస్తుంది కదా, ఆ రెండింటిని పట్టుకొని కరెక్ట్గా కుట్టుకోవాలి. ఇప్పుడు బ్యాగ్ అంతా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టు మీకు కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి చూసారు కదా, ఇక్కడ ఏదైనా జారినట్టు అనిపించినా వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కంటిన్యూ చేయాలి. ఇక్కడ మిడిల్ కరెక్ట్గా వచ్చింది కదా, అలా మిడిల్ ఎప్పుడైతే కరెక్ట్గా వస్తే బ్యాగ్ కరెక్ట్గా వచ్చినట్టు. ఏదైనా తప్పుగా ఉంటే ముందే ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా మిడిల్ అనేది కరెక్ట్గా చూసుకుంటూ బ్యాగ్ కుట్టాలి. ఇప్పుడైతే చూడండి, కింద పీస్ ఇది పై పీస్ ఇలా కుట్టడం రెడీ అయిపోయాక ఇంకొక లైనింగ్ ఉంది కదా, 3 లైనింగ్ పీసెస్ అని చెప్పాను కదా, వాటిల్లో ఇంకొక లైనింగ్ పీసెస్ ఇది. ఒకటి బ్యాక్ పీస్కి ఇచ్చాము, ఒకటి ఫ్రంట్ పీస్కి ఇచ్చాము, ఇంకొకటి ఇది పార్టిషన్కి అనమాట. ఇక్కడ సేమ్ ఇది కూడా మిడిల్ నాచెస్ పెట్టుకొని మిడిల్ టు మిడిల్ పట్టుకొని చుట్టూ యాడ్ చేసుకోవాలి. ఇది కస్టమర్ చాయిస్ అండి. కొంతమంది వాటర్ ప్రూఫ్తో ఇవ్వాలి అంటారు, అప్పుడు వచ్చేసి మనం సిల్క్ లైనింగ్ వాడతాము. లేదంటే కొంచెం తక్కువ కాస్ట్లో ఉన్నప్పుడు నాన్ ఓవెన్ యూస్ చేస్తాము. ఇలా కుట్టేటప్పుడు కస్టమర్ చాయిస్ని బట్టి ఎలాగైనా కుట్టుకోవచ్చు. కొంతమంది మధ్యలో ఫోమ్ అడుగుతారు, ఫోమ్ ఇస్తాము. మెయిన్ పార్ట్ కంతా ఫోమ్ అడుగుతారు, అప్పుడు ఫోమ్ యాడ్ చేసి లైనింగ్ యాడ్ చేయాలన్నమాట మధ్యలో పెట్టి. అలా కస్టమర్ చాయిస్ని బట్టి బ్యాగ్స్ రెడీ అవుతాయి కదా, అలానే ఇప్పుడు ఇది రెడీ అయిందనమాట. ఇప్పుడు వచ్చేసి ఇది నాన్ ఓవెన్తో పార్టిషన్ ఇచ్చేస్తున్నాము. లేదంటే మన ఇష్టం, దేంతో అయినా ఇచ్చుకోవచ్చు. సిల్క్ లైనింగ్ వాడచ్చు, లేదంటే జూట్తో కూడా పార్టిషన్ ఇచ్చుకోవచ్చు. అది కొంచెం బేసిక్ అర్థమవుతే, ఎలా బ్యాగ్ కుట్టాలో అర్థమవుతే ఆల్మోస్ట్ అవన్నీ మనం మార్చి పెట్టుకోవచ్చు. కొత్తగా చూసేవారి కోసమే ఇలా నిదానంగా చాలా సింపుల్గా చెప్పాము. దాదాపుగా అర్థమవుతుంది అనుకుంటాను. ఏదైనా అర్థం కాకుంటే వీడియోను నిదానంగా చూడండి, అర్థమవుతుంది. అంత నిదానంగా ఈ వీడియో చేసాము. ఇప్పుడు వచ్చేసి ఇది నాన్ ఓవెన్ అనేది లైనింగ్ కూడా పార్ట్కి యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది కదా, ఇదంతా ఎక్స్ట్రా కూడా కట్ చేసాము. ఇప్పుడైతే దీన్ని మళ్ళీ స్టిచెస్ క్లోజ్ చేయడానికి దీనికి కూడా నాన్ ఓవెన్తో చుట్టూ పైపింగ్ చేసేస్తాము. అప్పుడు నీట్ ఫినిషింగ్ తెలుస్తుంది. ఇదంతా ల్యాప్టాప్ బ్యాగ్స్ అన్నీ ప్రాక్టీస్ మీదే బాగా అర్థమవుతాయి. చెప్పినంత మాత్రాన ఏది అర్థం కాదు, ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా అర్థమవుతాయి. ఆల్మోస్ట్ బ్యాగ్స్ వచ్చిన వారికైతే ఇది ఎమ్మటే అర్థమవుతుంది. రాని వాళ్ళు మాత్రం కొంచెం వీడియోను నిదానంగా చూస్తూ కుట్టుకోవచ్చు. ఇప్పుడైతే పైపింగ్ కూడా కంప్లీట్గా యాడింగ్ అయిపోయింది, చూసారు కదా. ఇప్పుడు ఎక్కడ స్టిచెస్ అనేవి బయటికి కనిపించకుండా నీట్ ఫినిషింగ్గా కనిపిస్తుంది బ్యాగ్ అనేది, చూసారు కదా. ఇలా థ్రెడ్స్ ఏమన్నా ఉన్నా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మూల తిప్పేటప్పుడు జాగ్రత్తగా గమనించుకోండి, అదే చెప్తున్నాను. ఎంత నీట్గా కుడితే బ్యాగ్ అంత బాగా వస్తుంది. ఓకే, ఇప్పుడైతే ఇలా నాన్ ఓవెన్ కూడా కుట్టడం కంప్లీట్ అయిపోయింది పైపింగ్. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న నాన్ ఓవెన్ని కట్ చేస్తున్నాము. ఇది ఆల్మోస్ట్ కంటిన్యూగా వాయిస్ ఇచ్చిందండి, ఏదైనా తప్పు ఉంటే క్షమించండి, కొంచెం అర్థం చేసుకోండి వీడియో చూస్తూ. ఇప్పుడైతే ఇక్కడ కంప్లీట్ బ్యాగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తిప్పుకుంటే బ్యాగ్ ఓపెన్ అవుతుంది కంప్లీట్గా, చూసారు కదా. ఇలా బ్యాగ్ రివర్స్ చేయాలి మొత్తము. ఇప్పుడు రివర్స్ చేసిన తర్వాత కొంచెం నీట్గా మొత్తం పైపింగ్ అంతా నీట్గా అనుకుంటే బ్యాగ్ నీట్గా వస్తుంది. ఇప్పుడు కొంతమంది హ్యాండిల్స్ కుట్టేటప్పుడు కూడా హ్యాండిల్స్ రెండు కలిసి ఉండడానికి రెండిటి మధ్యలో వెల్క్రో కూడా ఇస్తారు, రెండు అటాచ్ అయి ఉండడానికి. లేదంటే ఏదైనా పట్టీలా కూడా ఇచ్చుకోవచ్చు, అది మన ఇష్టం అండి. ఇప్పుడు వచ్చేసి దీనికి హ్యాండిల్ అంటే అడ్జస్ట్మెంట్ బకిల్ ఇవ్వడానికి స్లింగ్ లాగా ఇప్పుడు ఇలా అడ్జస్ట్మెంట్ బకిల్ తీసుకొని వెనక వైపు ఇలా పెట్టాలి. ఇది జాగ్రత్తగా గమనించుకోండి, కుట్టడం తెలుస్తుంది.
ఇది చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. ఇలా అడ్జస్ట్మెంట్ బాకిల్ ఇచ్చేసి ఒక సైడ్ కింది వైపు ఇలా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని యాడ్ చేసుకోవాలి బ్యాగ్కి. చూసారు కదా ఎలా పెట్టానో సేమ్ అలా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోండి. మీకు ఎలా పెట్టాలో ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడైతే ఇలా ఒక సైడ్ అడ్జస్ట్మెంట్ బాకిల్ ఇచ్చేసాము. ఇప్పుడు ఇంకొక సైడ్ ఉంటుంది కదా కుట్టకుండా, దాన్ని బ్యాగ్ పార్ట్కి ఉన్నాయి కదా బకిల్స్, దాంట్లోకి ఎక్కించాలి. చూసారు కదా ఇలా ఎక్కించిన తర్వాత మళ్ళీ అడ్జస్ట్మెంట్ బకిల్లోకి ఇలా అనుకుంటే ఇక్కడ స్లింగ్ పెట్టడం అయిపోతుంది. ఇది సిల్క్ టేప్ తీసుకున్నాను. ఇది ఎప్పుడైతే ఇటు సైడ్ బకిల్లోకి దీన్ని మెలికలు లేకుండా, అంటే అటు ఇటు ఫోల్డింగ్ కాకుండా చూసుకొని ఇక్కడ ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ వేసుకోండి. సిల్క్ టేప్ యాడ్ చేసేటప్పుడు అయితే వాటి దారాలు ఊడకుండా కాల్చుకోండి, లేదంటే కాటన్ని వాడచ్చు. అలాగే దీని ప్లేస్లో మన ఇష్టము క్లాత్ అయినా వాడుకోవచ్చు హ్యాండిల్కి. ఓకే ఫ్రెండ్స్, ఇదే ఈరోజు వీడియో. ఏదైనా తప్పులుంటే క్షమించండి. వీడియో జాగ్రత్తగా చూసి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.